ఎక్కువగా అలర్జిక్ రైనైటిస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. మరి ఇప్పుడు అలర్జీ వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అంటే కొంతమందికి ఫుడ్ పడదు, ఏదైనా ఫ్రూట్ అవ్వచ్చు లేదంటే ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ వాళ్ళకి ఫుడ్ పడక ఎలర్జీ అనేది రావడం జరుగుతుంది. లిప్స్ ఉబ్బినట్టు రావడం, స్కిన్ మొత్తం ఇలా మొత్తం ఎలర్జీ రెడ్ అయిపోవడం, ఇలా ఫేస్ మొత్తం ఉబ్బిపోయి రెడ్ అయిపోవడం జరుగుతుంది. మరి అలా ఎందుకు జరుగుతుంది అంటారు మ్యామ్? అదే చెప్తున్నాను కదా, వాళ్ళ ఇమ్యూన్ రియాక్షన్ అంటే అది నాకు కొందరికి వస్తుంది, కొందరికి ఎందుకు రావట్లేదు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫారెన్ బాడీగా ఫీల్ అయ్యి ఓవర్గా రియాక్ట్, అంటే మనం రియాక్ట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆ అలర్జిక్ రియాక్షన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఆ ఫుడ్ పార్టికల్ మీకు పడట్లేదు, అది మీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, దానికి ఓవర్గా రియాక్ట్ అయ్యి డిఫరెంట్గా ఈ సిమ్టమ్స్ అనేవి చూపిస్తుంది. అంటే ఇప్పుడు అది ఎలా నిర్ధారించాలంటారు మ్యామ్? ఎలర్జీ వచ్చింది అని ఎలా నిర్ధారిస్తారంటారు? చాలా మంది దేని వల్ల వచ్చింది అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. మేడం నేను ఎప్పుడు తినేవే తిన్నాను కానీ నాకు వస్తుంది అలర్జీ. అలా కాదు, మనం ఏది తిన్నాం అనేది మనము ఒక డైరీ మెయింటైన్ చేసుకొని ఏ ఫుడ్ తింటున్నాం, ఏం చేస్తున్నాం అంటే రెగ్యులర్ గా వస్తుంది కదా. ఒక డైరీ మెయింటైన్ చేసుకుని ఒక 2-3 months ఏ ఫుడ్ తింటున్నాను, ఏ చేస్తున్నాను, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎలర్జన్. ఆ ఎలర్జన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మనకి ఆ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో అది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనకు రిపీటెడ్ గా వస్తున్నప్పుడు నా ఫుడ్ లో ఏది మార్పు వచ్చింది, నేను ఏది ఎక్కువ చేంజ్ చేశాను అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మైన్యూట్వి కూడా మనం చూస్తూ ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేస్తే మనం దాన్ని ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టానికి బాగా గుర్తు పెట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఒక ఫుడ్ పార్టికల్ని అది మర్చిపోదు. ఇప్పుడు తిన్నప్పుడు వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ తింటే అదే రియాక్షన్ మళ్ళీ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ ఫుడ్ పార్టికల్ ఏంటిది అనేది ఐడెంటిఫై చేసుకొని దాన్ని మనం ఎంత అవాయిడ్ చేయాలి. మినిమం 18 months వరకు తినకపోతే మళ్ళీ రాదు అన్నట్టు అట్లా ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపట్టకుండా ఉండడం. సో మనం ఆ ఫుడ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని ఎంత మ్యాక్స్ అయితే అంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అలర్జన్స్. ద మెయిన్ కాజ్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ అంటే అలర్జన్స్. కాబట్టి మనం ఎక్కువ ఆ అలర్జన్స్ అనేవి ఏంటి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం బాగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎంతటికి ఇంకా తెలియట్లేదు అంటే ఇంకా లాస్ట్గా మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ అని ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జన్స్ మన బాడీలోకి వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఏ ఎలర్జన్ పార్టికల్ అయితే మన బాడీకి పడదో ఆ ఏరియాలో కొంచెం స్వెల్లింగ్ వచ్చి ఒక రియాక్షన్ చూపిస్తుంది. దట్ ఇండికేట్స్ మీకు ఈ పలానా ఫుడ్ ఐటమ్ పడట్లేదు, పలానా వల్ల మీకు ఇది అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వాటికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది మ్యామ్? ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే ఎలర్జీని ఐడెంటిఫై చేయడం ఒకటి. ఈ హోమియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి. ఆ మెడిసిన్స్ మనకి లైఫ్ లాంగ్ వాడకుండా వాటిని కొద్ది కాలంలోనే, డేస్లో, వీక్స్లో, మంత్స్లో, అంటే మన అలర్జిక్ రైనైటిస్ అనేది మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, ఈ అతిగా ఉందా అనేది కన్సిడర్ చేసి మనము ఆ పేషెంట్ యొక్క లక్షణాలను తీసుకొని మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్నీ కన్సిడర్ చేసి ఇస్తాం కాబట్టి మెడిసిన్స్తోని చాలా బాగా నయం అవుతుంది. హోమియో మెడిసిన్స్తోని క్యూర్ అవుతుంది. మోస్ట్లీ అలర్జీని అవాయిడ్ చేయడం మాత్రం మనం మ్యాక్స్ చేయాల్సిన పని.